ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను ప్రేక్షకులకు చేరేలా ప్రమోట్ చేయడం మరింత పెద్ద సవాల్గా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందే చిన్న సినిమాలకు మాత్రం అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా తన వినూత్నమైన ప్రమోషన్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఈ చిత్ర బృందం చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించడంతో సినిమా ప్రమోషన్ను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతు బడి అగ్రి షోలో చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కథా నేపథ్యం, ఇందులో ఉన్న సందేశాన్ని వివరించారు. సాధారణంగా వ్యవసాయ ఎగ్జిబిషన్లలో వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయటం చాలా అరుదైన విషయం. 2026 మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మెగా రైతు మేళాలో కూడా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్ర బృందం స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు మూవీ స్టాల్ను సందర్శించి చిత్ర బృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించారు. వ్యవసాయం మరియు సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యమని చిత్ర బృందం చెబుతోంది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా నేటి సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథతో రూపొందుతోంది. వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తోంది. గత తరాలు కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో, జంటలకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆధునిక స్వేచ్ఛను సంప్రదాయ కుటుంబ విలువలతో ఎలా సమతుల్యం చేయాలనే ప్రశ్నను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుంచుతోంది. సందేశాత్మక అంశాలను ప్రస్తావించినప్పటికీ ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిందని చిత్ర బృందం చెబుతోంది. దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్ ఈ సినిమాలో నటించడంతో నవ్వులు పంచేలా రూపొందించబడింది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురివెల్లా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ CHVSN బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతానికి ది ప్యారడైజ్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఒక పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. నాని కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ సినిమాలో ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది, ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ బాగా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ముఖ్యంగా సాంగ్ భిన్నంగా ఉండడంతో ఈ సాంగ్ వినేందుకు శ్రోతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సాంగ్ రాసిన లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మీడియాతో ఈ సాంగ్ విశేషాలు పంచుకున్నారు. అయితే ఈ విశేషాలు పంచుకుంటున్న క్రమంలో ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ ఈ సినిమాలో నాని నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సినిమాలో నాని ఒక వేశ్యవాటికలో ఉంటాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాని తెగ పేరును పొరపాటున కాసర్ల శ్యామ్ సంబోధించారు. ఈ తెగ సవారీ తెగ అని కాసర్ల శ్యామ్ చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ చేయటం తనకు చాలా అదృష్టమని, దసరా తర్వాత తనకు ఈ సినిమా కూడా అంత పేరు తెచ్చే సినిమా అవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు, ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాస్ తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ సీను చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో సాగే బలమైన కథాంశమని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చే దర్శకులు సహజత్వానికి దగ్గరగా రూటెడ్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీస్తారనే పేరుంది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా చిరంజీవి కోసం అటువంటి ఒక పవర్ఫుల్ విలేజ్ స్టోరీని సిద్ధం చేశారని, దానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం సుకుమార్ శిష్యులతో వరుసగా సినిమాలు లాక్ చేయటం విశేషం. ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇప్పుడు తాజాగా శ్రీనివాస్తో మరో సినిమా ఫిక్స్ అయింది. సుకుమార్ శిష్యులు ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వారి మేకింగ్ స్టైల్ మెగాస్టార్ ఇమేజ్ కు తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొంతకాలంగా చిరంజీవి తన పంతా మార్చుకున్నారు. కేవలం సీనియర్ డైరెక్టర్లకే కాకుండా కొత్త తరం ఆలోచనలకు తగ్గట్టుగా యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. బాబీ కొల్లితో చేస్తున్న సినిమా తర్వాత ఈ ఇద్దరు సుకుమార్ శిష్యుల సినిమాలు పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఓదెల, శ్రీనివాస్ వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లతో మెగాస్టార్ చేస్తున్న ఈ ప్రయోగం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా వారసుడు వరుణ్ తేజ్ ముకుంద కంచెతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ పూరి జగన్నాథ్ లోఫర్, మిస్టర్, భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా మారింది ఫిదా. ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్ తో పాటు తను కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. అక్కినేని నటవారసుడు నాగ చైతన్యకు సెకండ్ ఇన్నింగ్స్ లా మారిన ఫిల్మ్ తండేల్. గత ఏడాది రిలీజ్ అయిన ఈ ఫిలిం 100 కోట్లు కలెక్ట్ చేసి చేతు కెరీర్లోని హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం గా అవతరించింది. ఈ సినిమాకు ముందు హ్యాట్రిక్ డిజాస్టర్ స్టేజ్ చేశాడు ఈ అక్కినేని వారసుడు. ఇందులో బుజ్జితల్లిగా సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్. లవ్ టుడే రీమేక్ గా వచ్చిన లవ్ యాపాతో బోల్తా పడ్డ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ మళ్ళీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్ తో లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది సాయి పల్లవి. 3 ఏళ్ల క్రితం షూట్ ప్రారంభమైన ఈ సినిమాను 1 లవ్ అండ్ 1 ఛాన్స్ అంటూ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ షూటింగ్ ఈ మూవీ ప్యారలల్ గా వర్క్ చేసినట్లు పల్లవి హెయిర్ స్టైల్ చెప్పకనే చెప్తోంది. డబ్బింగ్ విషయంలో మరొకరి ఛాన్స్ ఇవ్వని మేడం హిందీలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని, కథ ఆ కథలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ తనకంటూ సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. కానీ జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం అంటే ఆమె కెరీర్ రిస్క్ లో పడినట్లే, అందులోనూ బాలీవుడ్ ఎంట్రీలో. ఈ మూవీ హిట్ అయితే ఓకే, కానీ తేడా కొడితే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ ను మీరాగా మెప్పిస్తుందో, సీతగా మెస్మరైజ్ చేస్తుందో, జునైద్ ఖాన్ కు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిపోయిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. గతేడాది విడుదలైన ఆమె భారీ ఆశలు పెట్టుకునే చిత్రం ఘాటి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా కనీసం 10 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ బొమ్మాలి కెరీర్ ముగిసినట్టేనా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఘాటి వచ్చి 7 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆమె మరో ప్రాజెక్ట్ పై సంతకం చేయలేదు.
సాధారణంగా అనుష్క సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఘాటి ఫలితం తర్వాత ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయటం భారీ రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆమెకు కొత్త ఆఫర్లు ఇవ్వటానికి మేకర్స్ వెనకాడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు అనుష్కనే ఫస్ట్ చాయిస్. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అనుష్క విషయంలో మాత్రం సీనియర్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆమెకు సరైన జోడీ కుదరకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సైజ్ 0 సినిమా కోసం పెరిగిన బరువు ఇప్పటికీ అనుష్క కెరీర్ను వెంటాడుతోంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆమె పాత రూపానికి రాలేకపోయారు. వెయిట్ తగ్గకపోవటం వల్ల గ్లామర్ పాత్రలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. 2-3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క ఈ సుదీర్ఘ గ్యాప్ వల్ల క్రేజ్ కోల్పోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం అనుష్క చేతిలో కథనార్ అనే ఒక మలయాళ పీరియాడ్ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు. మరి జేజమ్మగా ప్రేక్షకులను అలరించిన అనుష్క మళ్ళీ ఒక పవర్ఫుల్ రోల్తో కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయిస్తుందా లేక ఇలాగే సైలెంట్ అయిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.